మహిళల ఎంపవర్మెంట్ గురించి నేను చేసేటటువంటి ప్రయత్నంలో మీ వంతు కూడా సహాయ సహకారాలు కావాలని సోదరులు మూర్తి గారు మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు ఆయన టీం మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీరు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం మరింతగా ముందుకు సాగాలని, మరింత మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా మీ వంతు సహాయ సహకారాలు, అలాగే ఈరోజు రాజకీయ నాయకులు అలాగే సొసైటీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని మరింత ఉన్నతమైన స్థానానికి ఈ ఆర్గనైజేషన్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి స్వాతంత్రం అనగానే ఎవరిని గుర్తు తెచ్చుకుంటాం? మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టిన వాళ్ళంటే ఎవరిని గుర్తు తెచ్చుకుంటాం? వెంటనే మహాత్మా గాంధీ గారి వల్ల మనకి స్వాతంత్రం వచ్చిందని ప్రతి సంవత్సరం ఆగస్టు 15న అంగరంగ వైభవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకుంటాం దేశవ్యాప్తంగా. మరి అలాగే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో కులాలతో, మతాలతో, ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకునే అవకాశం కల్పించినటువంటి మహిళ పేరు మనం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. 1910వ సంవత్సరంలో, ఏమో వింటున్నారా? 1910వ సంవత్సరంలో అంటే దాదాపుగా 100 సంవత్సరాల పైన, 1910వ సంవత్సరంలో న్యూయార్క్లో క్లారా జెట్కిన్ అనే ఒక మహిళ, మాకు మగవాళ్ళతో సమానంగా ఎందుకు వేతనాలు ఇవ్వరు, మగవాళ్ళ పని దినాల కన్నా మమ్మల్ని ఎందుకు ఎక్కువ గంటలు మాతో పని చేయించుకుంటున్నారు, మాకెందుకు సమానత ఉండదు, మాకెందుకు ఓటు హక్కు ఉండదు అని ఆ రోజు మరి అన్ని దేశాలకు సంబంధించినటువంటి మహిళా ప్రతినిధులను పిలిపించి ఒక ర్యాలీ ఏర్పాటు చేసి మహిళలకు కూడా మగవాళ్ళతో సమానంగా సమానమైనటువంటి హక్కులు అన్ని రకాలుగా, ఓటు హక్కు కూడా ఉండేది కాదు ఆ రోజుల్లో. అంటే మహిళలు వెళ్ళి ఓటు వేసుకునే అవకాశం కూడా లేనటువంటి ఆ రోజుల్లో మహిళలు 10 గంటలు పనిచేసినా, మగవాళ్ళు 6 గంటలు పనిచేసినా వాళ్ళకన్నా కూడా వేతనాలు తక్కువగా ఉన్నటువంటి ఆ రోజుల్లో మాకు కూడా సమాన అవకాశాలు కల్పించండి అని ఆవిడ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున చేసుకునే విధంగా ఏర్పాటు చేసినటువంటి మహిళకి మనందరం కూడా చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. పురాణాలు చూసాం, పురాణాల్లో మహిళల పాత్రలు చూసాం. ఈరోజు ఈ ప్రపంచంలో మన దేశంలో మహిళలు ఏ రకంగా ఉన్నతమైనటువంటి స్థానాలను అధిరోహించారో చూస్తున్నాం. మన ఇంట్లో అంతెందుకు, మన ఇంట్లో ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక అత్తగా మహిళ పాత్ర ఎంత ఉన్నతమైందంటే రోజు రోజుకి కూడా తను త్యాగం చేస్తూ తన కుటుంబాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించాలని పిల్లాడు పుట్టినప్పటి నుంచి బిడ్డ పుట్టినరోజు మొదలైనటువంటి బంధంతో స్టార్ట్ అయ్యి చనిపోయే వరకు కూడా త్యాగాల మయంతో నిండిపోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మహిళ మాత్రమే. మనం ఎక్కడో ఏదో మార్చాలని, ఏదో సమాజాన్ని ఉద్ధరించాలని బయటికి రావడం కాదు, మన ఇంట్లోనే మార్పు స్టార్ట్ అవ్వాలి. ఏ మార్పు అయినా కూడా ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇంటి నుంచి అలాగే బడి నుంచి మార్పు మొదలైనప్పుడే సమాజంలో మార్పు అనేది వస్తుంది. మన ఇంట్లో మగపిల్లలను ఒక విధంగా, ఆడపిల్లలను ఒక విధంగా చూడడం మానేసి ఇద్దరికీ సమానంగా చదివించుకోవడం, సమానంగా గౌరవం ఇవ్వడం, సమానంగా ఇద్దరిని చూసే విధంగా మన ఇంటి వాతావరణం అనేది ఉండాలి. అలానే అటు తల్లి, ఇటు అత్త, కొత్తగా వచ్చిన కోడళ్ళు అందరూ కూడా ఏదో ఆడవాళ్ళే శత్రువు అన్నట్లుగా కాకుండా మనం ఒకరికొకళ్ళని సపోర్ట్ ఇచ్చుకుంటూ అటు కుటుంబాన్ని, ఇటు సమాజాన్ని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చేసే దిశగా మన వంతు కృషి చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ డయాస్ మీద
వివిధ రంగాల్లో ఎప్పటి నుంచో ఏదో ఒక రకంగా కేవలం మన ఒక ఇంటికే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడాలి. ఆడవాళ్ళంటే కేవలం వంట చేసుకోవడం, ఇంట్లో పిల్లలకి వండి పెట్టుకోవడం అనే దృక్పథం నుంచి మన కుటుంబం తర్వాత చేతనైనటువంటి సహాయం 10 మందికి చేయాలన్న ఆలోచనతో ఈరోజు మహిళలందరూ కూడా ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారు. వాళ్ళకు తోచినటువంటి సహాయాలు చేస్తున్నారు. కొంతమంది డ్వాక్రా గ్రూప్స్ మెయింటైన్ చేస్తున్నారు. కొంతమంది ఒక టైలరింగ్ షాప్ పెట్టి 10 మందికి ఉపాధి కల్పించే దిశగా చేస్తున్నారు. కొంతమంది ఏదైనా ఆపదలో ఉన్న ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసే దిశగా వాళ్ళకి చేయూతనిస్తున్నారు. అభాగ్యులైనటువంటి అనాథలను ఆదుకుంటున్నారు. తల్లిదండ్రులు బిడ్డలు వదిలేసినటువంటి తల్లిదండ్రులను ఆదరిస్తున్నారు. ఇవన్నీ కూడా మన సమాజంలో మహిళల్ని మనందరం కూడా కాపాడుకునే దిశగా మరి ఈరోజు బయటికి వచ్చి సేవలు అందిస్తున్న ప్రతి మహిళకి కూడా ఈ సందర్భంగా చేతులెత్తి శతకోటి వందనాలు తెలియజేస్తూ మనందరం ఇదే స్ఫూర్తితో మహిళల అభ్యున్నతి కోసం కృషి చేద్దామని, 10 మంది మహిళలకు ఉపయోగపడే విధంగా ఒకరికొకరం సహకరించుకుందామని, ఒకళ్ళని చూసి ఒకళ్ళం ఈర్ష్యపడి వెనక్కి లాగే మనస్తత్వాలు మాకు లేవు. సమాజంలో మేము కూడా మగవాళ్ళతో సమానం. మానసికంగా మహిళలు మగవాళ్ళ కన్నా బలవంతులు అన్న విషయాన్ని ప్రూవ్ చేస్తూ 10 మందికి దారి చూపించే విధంగా మనందరం కట్టుబడి ఉందామని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనందరం కూడా ప్రతిజ్ఞ చేసుకుంటూ మహిళా అభ్యున్నతి కోసం మీరు చేస్తున్నటువంటి ఈ కృషికి మరొక్కసారి జనసేన పార్టీ తరపున, పవన్ కళ్యాణ్ గారి తరపున మనస్ఫూర్తిగా